నమస్కారం ఐటీ వార్తలకి స్వాగతం। గురువారం సందర్భంగా కట్టమీద దగ్గర గల సాయిబాబాకు ప్రత్యేక పూజలు। పట్టణంలోని బ్రాహ్మణ వీధి కొత్త ఇళ్లలో వెలిసి ఉన్న శ్రీ షిరిడి సాయిబాబాకు గురువారం భక్తులకు ప్రత్యేక దర్శన భాగ్యం కల్పించారు। ఆలయ అర్చకులు ఉదయాన్నే స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి అభిషేక అర్చనలు చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు। భక్తులు ఉపవాసాలతో తరలి వచ్చి స్వామివారి దర్శనకు మొక్కులు తెచ్చుకొని తీర్థ ప్రసాదాలు అందుకున్నారు। బ్రహ్మోత్సవాలలో భాగంగా కాశీ విశ్వేశ్వర స్వామిని పురవీధిలో ఊరేగింపు। నేడు బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారిని గజవాహనంపై పురవీధుల్లో విహరించి ఉదయాన్నే ఆలయ అర్చకులు విశ్వేశ్వరయ్య సోమేశ్వరయ్య ఆలయాన్ని శుద్ధి చేసి స్వామివారికి ప్రత్యేక అలంకరణలో అభిషేకాలు నిర్వహించడం జరిగింది। అనంతరం స్వామివారిని కళ్యాణోత్సవం నిర్వహించి పల్లకిలో స్వామివారిని నెలకొల్పి మంగళ వాయిద్యాలతో మధ్య పురవీధుల్లో ఊరేగించి భక్తులకు స్వామివారిని మంగళహారతులు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు। ఉభయదారులు విజయ్ కుమార్ రామచంద్రులు ఆధ్వర్యంలో నేడు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది। పుంగనూరు ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గం సమావేశం నిర్వహణ। నేడు పుంగనూరు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నూతన కార్యవర్గ ఎన్నిక కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది। ఈ నూతన ఎన్నికలలో అధ్యక్షుడిగా కెల్లేపల్లి బాలసుబ్రహ్మణ్యం ఎన్నుకోవడం జరిగింది। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధ్యతలు స్వీకరించిన క్షణం నుంచి ఆర్యవైశ్య సంఘం వారికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సంక్షేమ కార్యక్రమాలకు పుంగనూరు ఆర్యవైశ్య మహాసభను ఇంకా మంచి స్థానంకు వచ్చేలా కృషి చేస్తానని ఆయన అన్నారు। సమావేశంలో ముల్లంగి విజయ్ కుమార్ చేతుల మీదుగా ఆయన ప్రమాణ స్వీకారం అందుకున్నారు। ఈ కార్యక్రమంలో సహాధ్యక్షులుగా ముల్లంగి విజయ్ కుమార్ను, కార్యదర్శులుగా గుత్తా ఇట్ట భానుప్రకాష్ను, దొంతి రాజేంద్ర ప్రసాద్, కోశాధికారిగా భోజనాల రంగనాథంను, దొంతి వెంకటేష్ను, పిఆర్ఓగా సుంకుం ప్రవీణ్ కుమార్ను ఎన్నిక చేసినట్లు వారు తెలిపారు। ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం సభ్యులు మహిళలు పాల్గొన్నారు। వాళ్ళకి వాటర్ బిల్లు మనమే కట్టాం, ప్రతి నెల వాళ్ళు వాటర్ మనం తీసుకుంటారు, సంవత్సరానికి ఒకసారి ఇస్తూ ఉంటారు। షటర్ రిపేర్ సుబేంద్ర స్ట్రీట్ షాప్లో 4,000, 5,000 రిపేర్ షాప్లో 4,700, వాటర్ 600, రిపేర్స్ 6,500, పెయింటింగ్ లేబర్ 14,150, పెయింటింగ్ లేబర్ 29,290, పెయింటింగ్ లేబర్ నూతన అధ్యక్షుడు విడివిడిగా లేట్ కాబట్టి ఎల్లపల్లి కాశీకృష్ణ, జనార్దన్ రెడ్డి గారు, ఎస్ఎం సత్యనారాయణ గుప్తా, న్యాయ సలహాదారుగా వెంకటరామయ్య రెడ్డి గారు, కార్యవర్గ సభ్యులుగా వెంకటరామయ్య రెడ్డి, తీర్చాలని స్థానిక ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ధర్నా చేసిన బోడినాయనపల్లి గ్రామస్తులు
గత వారం రోజుగా తాగునీటి సరఫరా చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటూ మహిళలు ఖాళీ బిందెలతో ధర్నా చేశారు. గురువారం మండలంలోని భీమగానపల్లి పంచాయతీ బోడినాయనపల్లి గ్రామస్తులు ధర్నా చేయడానికి పట్టణానికి రావడంతో ఎస్ఐ అరుణ్ కుమార్ రెడ్డి తన సిబ్బందితో వెళ్లి రోడ్డుపై ధర్నా చేస్తే కేసు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో ఎక్కడా ధర్నాలు చేయరాదని ఆయన సూచించారు. అనంతరం గ్రామస్తులు మండల కార్యాలయం ఎదుట ధర్నా చేసి బైఠాయించి త్రాగునీటి ఇవ్వాలని అధికారులు నిర్లక్ష్యం వ్యవహరించుకుంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో త్రాగునీటి సమస్య తీర్చడానికి డిసెంబర్ నెలలో సన్నగారి చెరువులు బోరు వేస్తే పుష్కలంగా నీరు పడ్డాయని, బోరు మోటార్ బిగించి త్రాగునీటి సరఫరా చేయకుండా కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. ఈ విషయాన్ని అధికారులను అడిగితే గ్రామానికి పైప్ లైన్ వేయించడానికి టెండర్లు పిలిచామని, కాంట్రాక్ట్ పనులు చేయడం లేదని, గత 4 నెలలుగా బిల్లులు రాకపోవడంతో వాటిని నిలిపివేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రామానికి పైపులు వేస్తే వరకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఎంపీడీఓ రాజేంద్ర తిరుపతిలో జరిగే అధికారుల సమావేశానికి వెళ్లినట్లు ఎస్ఐ ఆందోళనకరంగా తెలియజేయడం, సమస్యను త్వరగా పరిష్కరించడంలో కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు వెనుతిరిగారు. వాళ్ళ తరఫున వాళ్ళ ఆఫీస్ నుంచి పంచాయత్ సెక్రటరీ ఎవరో ఈ వాటర్ చూస్తారు కదా, వాళ్ళని ఇక్కడికి రమ్మన్నారు. వీడికే వస్తాడు, మీ సమస్య లేదు మీరే అడుగు. హలో బాబు సైలెంట్. హలో ఆడోళ్ళు మాట్లాడుతున్నారు బాబు, నేను పుంగనూరు ఎస్ఐని మాట్లాడతాను. ఏం లేదు అంటారు, మీరేమన్నా విజిట్ చేస్తారా, మీ దృష్టికి వచ్చిందా? అట్లా కాదమ్మా బాబు, ఇప్పుడు వాళ్ళకు తాగేదానికి నీళ్లు లేవంట, దానికి మీరు ఏం చేస్తున్నారు? ఇది ట్రాన్స్పోర్టేషన్ ఎన్ని ట్యాంకర్లు పెడతారు రోజు? వాళ్ళు 10 రోజుల నుంచి ట్యాంకరే రాలేదు మా విలేజ్కి అంటుంది. చెప్పని కాదు, ఈ రోజు ఖచ్చితంగా పోవాలా, 3-4 ట్యాంకర్లన్నా వాళ్ళు ఊరికి పోవాలన్నారు. ట్యాంకర్లన్నా పోవాలా. ఇంకోటి, ఆ ఊర్లో ఆల్రెడీ బోర్ వేసారంట, ఆ బోర్కి ఏదో పైప్ అటాచ్ చేయాలంట. అది ఎప్పుడు అటాచ్ చేసేసి నువ్వు ఆన్ చేస్తావు మొత్తం, అది ఇంకా చెప్పేస్తే ఆదర్శ పాఠశాలకు ప్రభుత్వ విద్యార్థులు ఎంపిక, మండల విద్యాశాఖాధికారిని లీలారాణి. పుంగనూరు మండలంలోని అడవినాథనకుంట ఆదర్శ పాఠశాలకు ప్రభుత్వ విద్యార్థులు ఎంపిక కావడం జరిగినట్లు మండల విద్యాశాఖాధికారి లీలారాణి తెలిపారు. ఈ సందర్భంగా ఎంపికైన విద్యార్థులను నేడు మండల విద్యాశాఖాధికారి మండల వనరుల కేంద్రంలో మండల విద్యాశాఖాధికారి అభినందనలు తెలియడం జరిగింది. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ మండలం ప్రభుత్వ పాఠశాల నుంచి మొత్తం 39 మంది విద్యార్థులు ఎంపిక కావడం జరిగిందని, ఈ విధంగా ఎంపిక కావడం చాలా సంతోషదగ్గమైన విషయమని, విద్యార్థులు ఎంపిక కొరకు కృషి చేసిన పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులకు అభినందనలు తెలిపారు. ఎంపికైన విద్యార్థుల గురించి మాట్లాడుతూ బాగా చదివి ఉన్నత శిక్షణ అధిరోపించాలని తెలిపారు. ప్రాథమిక పాఠశాల రాంపల్లి విద్యార్థులను అయిన సి హాసిని, పి అమ్ములు, నవ్యశ్రీ, పూజ, ఉష మరియు పూజ్గాన్పల్లి ప్రాథమిక పాఠశాల విద్యార్థులు హర్షిత, నందిని, సుచిత విద్యార్థులు ఎంఆర్సి నందు తల్లిదండ్రుల సమక్షంలో అభినందించడం జరిగింది. మండలంలో ఏఎన్కుంట మోడల్ స్కూల్లో 2019-20 విద్యా సంవత్సరానికి గాను 6వ తరగతిలో అడ్మిషన్స్ కొరకు మొత్తం 513 మంది విద్యార్థులు ఎగ్జామ్ రాయడం జరిగింది. ఈ ఎగ్జామ్ జనవరి 31వ తేదీ కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ జూన్లో 6వ తరగతిలో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. మొత్తం 80 సీట్లకు గాను 513 మంది విద్యార్థులకు ఎగ్జామ్ కండక్ట్ చేశారు. ఇందులో ఎక్కువగా 39 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల నుంచి సెలెక్ట్ అవ్వడము చాలా సంతోషించదగినటువంటి విషయము. ఆ విద్యార్థులకు చక్కటి తర్ఫీదునిచ్చి వాళ్ళు ఎగ్జామ్లో సక్సెస్ అయ్యేటట్టు చేసినటువంటి ఆ ఉపాధ్యాయులకు, వారి తల్లిదండ్రులకు అందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఆ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రభుత్వ పాఠశాలలోనే పిల్లలకు సంపూర్ణ వికాసం, మండల విద్యాశాఖాధికారిని పి లీలారాణి.
పొంగనూరు పట్టణంలోని స్థానిక ఎన్టీఆర్ కాలనీలో ప్రాథమిక పాఠశాల ఉర్దూ పాఠశాల నందు వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల విద్యాశాఖాధికారి పి లీలారాణి హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా మండల విద్యాశాఖాధికారి లీలారాణి మాట్లాడుతూ జ్యోతి ప్రజ్వలన చేసి విద్యార్థులకు ఉద్దేశించి మాట్లాడి విద్యార్థులు క్రమశిక్షణతో ఉన్నత శిక్షణ అధిరోపించాలని తెలిపారు. తల్లిదండ్రులకు కూడా సహకారం అందించాలని తెలిపారు. అలాగే ప్రభుత్వం పాఠశాలలో విద్యార్థులకు సంపూర్ణ వికాసం అందించడం జరుగుతుందని తల్లిదండ్రులందరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులు కాదర్ బాషా, రాలు, నగీన్, ఎస్ఎంసీ చైర్మన్ ఆయుషా, సిఆర్పీలు అబ్దుల్ లతీఫ్, నారాయణ స్వామి, శ్రీనివాసులు, సభ్యులు నూర్షా, షఫీ, న్యాయవాది షమీవుల్లా, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. స్కూల్లోకి వస్తే టీచర్స్ వాళ్ళని గమనించుకొని వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారో చూసుకొని చక్కగా చదువు అందించగలుగుతారు. ఇంట్లోనే మీరు నిలుపుకొనేస్తే ఆ పిల్లలకి ఎవరు చదువు చెప్పేకవుతుంది. కాబట్టి ఫస్ట్ స్కూల్లోకి వచ్చేటట్లుగా చేయండి. ఆ చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులుగా మీ మీదే ఉంది. మీరు స్కూల్లోకి పంపించేస్తే మిగిలిన బాధ్యతని ఉపాధ్యాయులు తీసుకుంటారు. సో రెగ్యులారిటీ అనేది ఖచ్చితంగా తల్లిదండ్రులు పిల్లల్లో ఫస్ట్ నేర్పించాల్సినటువంటి అంశము. ఇంకా రెండవది ఇక్కడ స్ట్రెంత్ 24 మంది పిల్లలు. जुल्म हुए कितने उस पर सीने पर वखा पत्थर लब पर भी जारी था ला इलाहा इल्लल्लाह हस्बी रब्बी जल्लल्लाह माफी क़ल्बी गैरुल्लाह नूर मोहम्मद सल्लल्लाह ला इलाहा इल्लल्लाह हस्बी रब्बी जल्लल्लाह माफी क़ल्बी गैरुल्लाह नूर मोहम्मद सल्लल्लाह ला इलाहा इल्लल्लाह अस्सलामु अलैकुम. సదర్ మండలం జాండర్పేటలో ఏర్పాటు చేసిన తెలుగుదేశం ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా సమన్వయకర్త శ్రీనాథ్ రెడ్డి, రాజంపేట ఎంపీ అభ్యర్థి సత్యప్రభమ్మ రాక సమావేశం కావడం జరిగింది. మండల అన్ని పంచాయతీల నుంచి ఇక్కడ అందరూ నాయకులు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ అభిమానులు కానీ ఈరోజు ఇక్కడ రావడం అది కూడా ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎలక్షన్స్ జరిగాయి. మనం చాలా ఉత్సాహంగా ఎప్పుడూ లేని విధంగా కూడా ఇక్కడ చదువు మండలంలో ప్రతి ఒక్క కార్యకర్త సిన్సియర్గా కూడా చాలా బాగా చేసి ఎట్లయినా మనం విజయం సాధించాలనే ఒక ఆలోచనతో ఈసారి అందరూ కూడా పనిచేశారు. అదేవిధంగా ఇక్కడ అభ్యర్థులుగా కూడా మనకు ఇక్కడ మన సత్యప్రభమ్మ గారు రావడం, అదేవిధంగా మా కుటుంబం నుంచి కూడా అనీషా రెడ్డి గారు అందరూ కూడా అభ్యర్థులుగా రావడం మరింత బలం ఇక్కడ తెలుగుదేశం పార్టీకి అదనంగా కూడా చేకూరింది. ఇన్ని బలాలతో మనం ఇన్ని కార్యక్రమాలతో కూడా ఒక పక్క ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు ఏదైతే మనకు చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ పథకాలు కానీ అన్ని నీతిగా నిజాయితీగా పార్టీలకు అతీతంగా కూడా ప్రజల్లోకి ఇవ్వడం కూడా గొప్ప కార్యక్రమం. గతంలో అయితే మనమంతా కూడా చూసాం, ఈ యొక్క పెన్షన్ రావాలనే ఇంకోటి రావాలనే వాళ్ళ పార్టీకి కానీ వాళ్ళ మద్దతుదారులైనటువంటి వ్యక్తులకే గతంలో ఇచ్చేటువంటి కార్యక్రమం ఉండేది. మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పార్టీలకు అతీతంగా అన్ని కుటుంబాలకు కూడా ఎలిజిబిలిటీ వరకుంటే మేలు జరగని ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు చేసిన దాన్ని బట్టి ఈరోజు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి చాలా మంది వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారంటే కూడా అది సీక్రెట్ గా కూడా మద్దతు ఇచ్చారు. అన్ని చోట్ల కూడా ఇక్కడే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా గొప్ప విజయంగా కూడా మనకు అనుకూలించేటువంటి పరిణామం కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ పోలింగ్ అయిన తర్వాత 11వ తేదీ అయింది. దాదాపు 5-6 రోజులుగా కూడా మేము ఈ కార్యక్రమాలు పోస్టల్ బ్యాలెట్ అయితేనేమి, కొన్ని సమీక్షలు అయితేనేమి, కొంతమందిని ఇబ్బందులు పడిన వాళ్ళని కలవడం అయితే జరగడం కూడా జరిగింది. ఈరోజు మీ అందరితో కూడా కలిసి అందరికి కూడా సంతోషం వ్యక్తం చేస్తూ మీ అందరికి కూడా కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన బాధ్యత అంటే కృతజ్ఞతలు చెప్పే అవసరం కూడా లేదు నాకు తెలుసు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా అవసరం కాబట్టి ఇక్కడ బయట వాడికైతే మనం కృతజ్ఞతలు చెప్పుకోవాలా, మనం కృతజ్ఞతలు చెప్పుకునే అవసరం లేదు. ప్రతి ఒక్కరి ఒక బాధ్యతగా కూడా ఈసారి మనం అందరూ కూడా పనిచేసాం. మా విజయం కూడా అందరూ పెద్దల మాటగా కానీ బయట యొక్క వాతావరణం కానీ ఇప్పుడు చూస్తా ఉంటే తప్పకుండా ఇక్కడ తెలుగుదేశం పార్టీ పొంగనూరు నియోజకవర్గం తప్పకుండా గెలుస్తుందని పార్టీ కూడా ఉంది. మంచి మెజార్టీ వస్తుంది ఎంపీకి కానీ ఇక్కడ ఎమ్మెల్యేకి కానీ. కాబట్టి మీ అందరి కృషి ఇదే విధంగా కూడా భవిష్యత్తులో మనం అధికారం చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా ముఖ్యమంత్రి అవుతారు. ఎన్ని కుట్రలు చేసినా ఈరోజు మోడీ కానీ
అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కానీ కేసీఆర్ కానీ మనం చూస్తూ ఉన్నాం. సిఎస్లు కూడా మార్చేయడం, డిఐజీలు మార్చడం, రకరకాల ఎలక్షన్ కమిషన్ పూర్తిగా కూడా ఫేవర్గా ఉండడం, ఈవీఎంలు చెడిపోవడం, దానికి దాది ఫిర్యాదు లేకుండా పోలీసులు కంట్రోల్ అసలు లేదు. ఏ బూత్లో చూసినా ఒకరిద్దరు కానిస్టేబుల్ హోమ్ గార్డులు పెట్టడం ఇవన్నీ కూడా ఉన్నాయి. కూడా స్థానికంగా కూడా మనకు మంచిగా ఇక్కడ ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ కూడా బాగా సహకరించింది. ఎస్ఐ గారు ఇక్కడ చాలా బాగా కూడా మనకు నీతిగా నిజాయితీగా చేశారు. ఒకరు ఫేవర్ అని కాదు కానీ నిష్పక్షపాతంగా ఎలక్షన్ జరిపారు. ఇక్కడ చదువు కానీ సోమలు కానీ అదేవిధంగా పులిచెర్ల మరీ ముఖ్యంగా కూడా ఈ 3 మండలాల్లో కూడా చాలా వరకు పోలీసు సిబ్బందితోనే ఇక్కడ నిజాయితీ కూడా జరిగిందని కూడా వాళ్ళకు కూడా మనందరి తరఫున మీరందరూ కూడా ఒకసారి థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం కూడా. ధర్మ పోరాటం అని చంద్రబాబు నాయుడు ఏదైతే చెప్పాడో ధర్మ పోరాటంలో తుది విజయం ధర్మానికే ఉంటుంది కాబట్టి తప్పకుండా తెలుగుదేశం పార్టీ మనం ఇక్కడ గెలుస్తుంది. అదేవిధంగా పుంగనూరులో కూడా మనం గెలిపించుకుంటామని మీ అందరి సహకారంతో భవిష్యత్తులో మీకు అందరికి కూడా అందుబాటులో ఇక్కడ ఎంపీగా వాళ్ళు ఉంటారు, ఎమ్మెల్యేగా బాధ్యతగా మేము ఉంటాం. అన్ని కార్యక్రమాలు కూడా భవిష్యత్తులో ప్రతి ఒక్క కార్యకర్త యొక్క సమస్యలు పట్టించుకొని ప్రతి గ్రామానికి సంబంధించిన సమస్యలు కూడా పట్టించుకొని అందరూ కలిసిమెలిసి మరింత బలోపేతం చేసుకొని తిరుగులేని విధంగా తెలుగుదేశం పార్టీని ఇక్కడ తీర్చిదిద్దుతామని మీ అందరి సహకారంతో మీకు అందుబాటులో ఉంటారు. మరొకసారి నమస్కారం. చంద్రబాబు నాయుడు గారు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండాలని అక్కడ కార్యనిర్వహణ దాంట్లో పెట్టుకుని క్యాండిడేట్స్ బెస్ట్ క్యాండిడేట్స్ కొంతమందికి ఎంపీగా సెలెక్ట్ చేసుకున్నారు. ఎందుకంటే మనకు పార్లమెంట్లో మనం చూస్తూనే ఉన్నాం, మన దేశ విభాగమైన తర్వాత మనకు రావాల్సిన ప్రత్యేక ప్యాకేజ్ రాలేదు. కాబట్టి మన రాష్ట్ర డెవలప్మెంట్ గుర్తుపడుతున్నా ఉండాలంటే అది రావాలి అంటే మనం పార్లమెంట్లో పోరాడాలి. అందుకోసం కొంతమందిని సెలెక్ట్ చేసి పెట్టిన దాంట్లో నేను ఒకదానిగా ఎంపీ సీట్ సెలెక్ట్ అయినాను. కాబట్టి నాకు వచ్చిన 16 రోజుల వ్యవధిలో నేను ఎక్కడ ఏ గ్రామం కానీ ఏ నియోజకవర్గంలో కానీ సరిగా సగానికి పైనే నేను చూడలేకుండా పోయాను. ఎందుకంటే మీకు తెలుసు 7 సెగ్మెంట్స్ అంటే 7 సెగ్మెంట్స్ తిరగడం అసాధారణం. ఒక పుంగనూరు అయినా తిరగచ్చు, ఇంకొక రాజంపేట తిరగచ్చు. 7 విధాలుగా చూడాలంటే అసలు నేను చదువులోకి పాలు కూడా పెట్టలేదు. మీకు అందరికీ న్యాయంగా వచ్చి మిమ్మల్ని అందరినీ కలిసి పోవాల్సిన అవసరం నాకుంది. మీ అందరూ ఓట్లను కూడా అభ్యర్థిగా అడగాల్సిన బాధ్యత నాకు ఉండేది. అట్లా లేకుండాను మీరందరూ కలిసికట్టుగా అందరూ నిలిచి మన శ్రీనాథ్ బాగా ఇక్కడంటే వాళ్ళంతా క్యాన్వాస్ చేశారు. ప్లస్ శ్రీనాథ్ కూడా వాళ్ళతో హనీ చదివితే వాళ్ళంతా ఇక్కడ తిరిగారు. కాబట్టి వాళ్ళపైన అందరితో నమ్మకంతో అప్పుడు రాకుండా ఇప్పుడు మీకు నా ధన్యవాదాలు చెప్పేసుకోవాలని మీరందరూ ఎప్పుడు ఎలాంటి సంకోచం లేకుండా వచ్చి శ్రీనాథ్ గారు మనీషా రెడ్డి గారు కలిసి వాళ్ళు ఎల్లప్పుడూ మీకు సహాయం అందుబాటులో ఉంటారు. పార్లమెంట్ తరఫున ఇంకా నేను కూడా ఏమైనా ఫండ్స్ కావాలి, ఏదైనా చేయాల్సిన పనులు ఉంటే వాటిని కూడా వీళ్ళకి తోడ్పడి చేసే విధానంగా నేను కూడా ప్రవర్తిస్తాను. మీరు ఎక్కడ ఏ సంక్షేమానికి ముందుగా మేము ఉంటామని మీకు తెలియజెప్పడానికి ఈరోజు ఇక్కడికి రావడం, మీరు ఇంత ప్రేమతో మమ్మల్ని ఆదరిస్తూ మీరు అందరూ వచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ వార్త ఇంతవరకు సమాప్తం. తిరిగి రేపటి ఐటీ వార్తలతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.